Hi champs, welcome back to my channel. This is Ramya. Hi guys, welcome back to my channel. This is Ramya. Guys, యాక్చువల్లీ ఈ వీడియో ఫుల్ లెంగ్త్ ఉంటుంది, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. ఖచ్చితంగా అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే కాదు, పేరెంట్స్ ఇప్పుడు అంటే 18 to 24 ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అంటే ఆల్రెడీ వాళ్ళకి కిడ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఈవెన్ స్కూల్కి వెళ్తున్న కిడ్స్ ఉన్నా కూడా దయచేసి చూడండి వీడియో. ఇదే వీడియో కనుక నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చి ఉంటే డెఫినెట్లీ ఈరోజు ఇలా ఉండేది కాదు. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. పిల్లలకి ఇంపార్టెంట్ గైస్ ఖచ్చితంగా ఈ వీడియో. బట్ పేరెంట్స్ కూడా ఎందుకు చూడండి అంటున్నానంటే, ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అన్నది నేను మీకు షేర్ చేస్తాను. దయచేసి కొంచెం ఓపికతో వినండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం గైస్. ఈరోజు నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉంది. ఫస్ట్ ఆ రీజన్ అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో స్టార్ట్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అసలు ఎవరెవరు రాయగలరు? ఫస్ట్లీ సీజీఎల్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ కదా, ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా ఎందుకు ఈ వీడియో చూడాలి గైస్? ఖచ్చితంగా చూడాలి. నా స్కూల్లో ఉన్నప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక 10th క్లాస్ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ఏంటి, అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏంటి, అసలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ఎలా రిక్రూట్ చేసుకుంటుంది అని అడిగితే ఖచ్చితంగా డామ్ షూర్ అబౌట్, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్స్లో ఉండి ఆర్ టీచర్స్గా ఉండి ఉన్న పిల్లలు అయితే తెలుస్తుంది గాయస్. నార్మల్ పిల్లలకి అస్సలు తెలియదు, ఈవెన్ నాకు కూడా. అంతెందుకు అంటే నేను బీటెక్ 4th ఇయర్కి వచ్చిన దాకా కూడా నాకు పూర్తిగా తెలీదు ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది, దీనికి ఇలా ప్రిపేర్ అవ్వచ్చు అని. గైస్, సిలబస్ వచ్చి 10th వరకు మాత్రమే ఉంటుంది. అంటే మనం 10th లోపు చదివిన సిలబస్ మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. మహా అయితే మ్యాథ్స్లో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఉండొచ్చు, క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా. బట్ బేసిక్స్ వచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ అన్నది 10th వరకే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా 10th వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీకి వస్తే ఎస్ఎస్సి సీజీఎల్కి ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేటే, ఐ నో దట్. బట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంది, ఎంటీఎస్ ఉంది, ఫేజ్ 13 ఉంది, సిపిఓ ఉంది, జీడీ ఉంది, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. బట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది దీనికి అప్లై చేస్తున్నారు? అసలు 10th క్లాస్ వాళ్ళకి ఎంతమందికి తెలుసు? ఈవెన్ ఇంటర్, డిప్లొమో ఎవరైనా ఎంతమందికి తెలుసు? ఈ వీడియో అర్థం కావాలంటే పేరెంట్స్ చదువుకొనే ఉండాల్సిన అవసరం లేదు, కిడ్స్ టాపర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను గ్రౌండ్ నుంచి చెప్తాను, సో ప్లీజ్ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి గాయస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకోవాలంటే ఫస్ట్లీ ఎగ్జామ్స్ పెట్టాలి కదా. ఇందులో ఏ ఎగ్జామ్స్ ఉంటాయంటే, నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి నువ్వు డిఫరెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అయితే సీజీఎల్, ఇంటర్మీడియట్ అయితే సిహెచ్ఎస్ఎల్, 10th బేస్ మీద అయితే ఎంటీఎస్, జీడీ, లైక్ సో ఆన్ చాలా ఉంటాయి. ప్రతిదానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, సిలబస్ కూడా ఉంటుంది. సిలబస్ అనేది జనరల్గా కామన్గానే ఉంటుంది. అడ్వాన్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ ఏవైనా కొంచెం అడ్వాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, 12th, గ్రాడ్యుయేట్ అంటే ఎగ్జామ్ బట్టి డిపెండ్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకోవచ్చు, నేను బిఫోర్ కూడా చెప్పాను. సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఫస్ట్ మనం నోటిఫికేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అంటే ఏ ఎగ్జామ్స్ ఏ డేట్స్లో నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీజు ఎంత, డేట్ ఎంతతో ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్ రిలీజ్ చేసిన క్యాలెండర్ మాత్రం నేను మీకు చూపిస్తాను. బట్ డేట్స్ అయితే టెంటేటివ్ గాయస్. టెంటేటివ్ అంటే డేట్స్ అటు ఇటు మారే ఛాన్సెస్ ఉంటుంది. అటు ఇటు ఇన్ ద కేస్ ముందుకు వెళ్ళొచ్చు, లైక్ ఇప్పుడు జూలై మెన్షన్ చేస్తే ఆగస్ట్కి వెళ్ళొచ్చు, అంతేగాని జూన్కి అయితే రాదు. గాయస్ చెక్ చేసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు, అప్డేటెడ్ క్యాలెండర్ ఉంటుంది ఎస్ఎస్సి. నేను సీజీఎల్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ సీజీఎల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇందులో Tier 1 and Tier 2 ఉంటుంది గైస్. Tier 1లో క్వాలిఫై అయిన వాళ్ళు Tier 2 ఎగ్జామ్ రాయగలరు. ఫస్ట్లీ Tier 1 గురించి చూద్దాం. Tier 1లో ఏంటంటే 4 సెక్షన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes. ఇది ఒక కంప్యూటర్ ఎగ్జామ్ గైస్, కంప్లీట్లీ ఆన్లైన్ ఎగ్జామ్. ఇందులో నెగిటివ్ స్కోరింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఒక క్వశ్చన్ తప్పు చేస్తే మీరు 0.5 మార్క్స్ అంటే 0.5 మార్క్స్ అన్నది డిడక్ట్ అవుతాయి మీ యొక్క ఒరిజినల్ స్కోర్ నుంచి. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని ఇంటూ 0.5 అనమాట. నెక్స్ట్
టైర్ 2లో 3 సెక్షన్స్ ఉంటాయి గైస్. సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంకా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది గైస్. సిలబస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది క్వాంట్ సిలబస్. జనరల్గా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకపోయినా ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్ఎస్సి సిలబస్ అని కొడితే మొత్తం కంప్లీట్ పీడిఎఫ్ అనేది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సిలబస్ చెక్ చేశారు కదా, ఇప్పుడు అసలు దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, 2 monthsలో ఎలా స్కోర్ తీయాలి, అప్కమింగ్ ఎగ్జామ్ ఉంటే ఒకవేళ ఎవరైనా అప్లై చేసి ఉంటే ఎలాగా స్కోర్ తెచ్చుకోవచ్చు అని స్మాల్ ట్రిక్స్ చూద్దాం గైస్. ఇప్పటి వరకు ఎస్ఎస్సి గురించి చూసాము, నోటిఫికేషన్ గురించి చూసాం, సిలబస్ చూసాం, టైర్ 1 టైర్ 2 అని చూసాం. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశారు. అప్లై చేశాక ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆల్రెడీ సీజీఎల్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్టయితే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది టేబుల్స్ అండి. టేబుల్స్ అప్ టు 20 వరకు, దాని తర్వాత స్క్వేర్స్ అప్ టు 60. యాక్చువల్లీ 100 వరకు నేర్చుకుంటే ఇంకా మంచిది, బట్ 60 ఈజ్ ఎనఫ్ నాకు తెలిసినంత వరకు. తర్వాత క్యూబ్స్ 30 వరకు క్యూబ్స్ నేర్చుకోవాలి, 1 to 30. దాని తర్వాత క్యాలిక్యులేషన్, స్పీడ్ మ్యాథ్స్ అని ఉంటుంది ఒకటి, క్యాలిక్యులేషన్ స్పీడప్ చేసుకోవడానికి చాలా ఉంటుంది. నేను యాక్చువల్లీ అప్కమింగ్ వీడియో స్పీడ్ మ్యాథ్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ నో గైస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇమీడియట్గా సిలబస్ అనేది ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీకు కనిపించినట్టు లైక్ మీ అద్దం దగ్గర లేదు అంటే గోడ పైన దేనిపైన స్టిక్ చేసుకొని పెట్టుకోండి. స్టిక్ చేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే డైలీ మీరు చూస్తూ ఉంటే అయ్యో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి నేను చదవడానికి, ఫోన్స్ కాదు రీల్స్ కాదు స్క్రోల్ చేసేదాన్ని ఫస్ట్లీ మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్ వెళ్తే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఫినిష్ అవ్వగానే స్ట్రైక్ ఆఫ్ చేయండి. స్ట్రైక్ ఆఫ్ చేసే కన్నా ముందు ఒక 50 PYQs అనేది సాల్వ్ చేయండి ఆ రిగార్డింగ్ దట్ టాపిక్ అనమాట. ఏ టాపిక్ అయితే మీరు నేర్చుకున్నారో దానికి. దాని తర్వాత అలా స్ట్రైక్ ఆఫ్ చేసే కొద్దీ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట, ఓకే ఫినిష్ చేస్తున్నాను నేను అని. కాన్సెప్ట్ గురించి వస్తే క్వాంట్ వైజ్ అయితే క్వాంట్ నేను డైలీ ఒక కాన్సెప్ట్ చెప్తానండి షార్ట్ వీడియోలో. అంటే ఏంటి ఫార్ములా ఎలా ఉంటాయి సమ్స్ అని చెప్పి ఒక షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను, మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది 2026లో స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి. మీరు ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆర్ దాని బిఫోర్ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బట్ నేను ఫాలో అయ్యే రొటీన్ మీకు చెప్తాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి మ్యాథ్ వర్కౌట్ అనే ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లైక్ అడిషన్స్, టేబుల్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఏమైనా, లేదంటే మిక్స్డ్, సింప్లిఫికేషన్స్ లాంటివి ఉంటాయి. అందులో మనం టేబుల్స్ కూడా నేర్చుకోవచ్చు, స్క్వేర్స్, క్యూబ్స్ కూడా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే అది చేస్తే ఏంటంటే బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతుంది, డ్రౌజినెస్ నుంచి కొంచెం బయటకు వస్తుంది. సో దట్ నెక్స్ట్ మీరు క్వాంట్ అనేది తీయండి. క్వాంట్ తీసిన తర్వాత ఒక అట్లీస్ట్ ఏదో ఒక కాన్సెప్ట్ ఎంచుకొని ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి చాలు. దాని తర్వాత మీ యొక్క పనులు మీరు చేసుకోండి. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తానంటే పర్సనల్గా నేను జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాక్తో స్టార్ట్ చేస్తాను. మాక్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత ఏవైతే లైక్ మిస్టేక్స్ చేసి ఉంటాను కదా నేను ఆల్రెడీ, అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. ప్రీవియస్ ఇయర్ నేను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు నాకు తెలిసి ఒక్కసారైనా సిలబస్ని కంప్లీట్ చేసి ఉంటారు. కంప్లీట్ చేసేసి అలా వదిలేసే కన్నా నేను చూపిస్తాను ఉండండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ అంటే ఇలా నేను ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి. సో దట్ నాకు ఎగ్జామ్ బిఫోర్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ ముందు నేను ఈజీగా రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మీకు కావాలి అంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇలా ఉంటుంది. ఇదైతే ప్రెసెంట్ క్వాంట్ది. రీజనింగ్కి అయితే ఎక్కువ ట్రిక్స్ లైక్ చాలా చిన్న నోట్స్ ఉంటుంది, ఎండ్లో రాశాను. సో దాని తర్వాత ఇంగ్లీష్కి కూడా రూల్స్కి నేను ఒక బుక్ పెట్టుకున్నాను, ఇలా రూల్స్ రాసుకుంటాను అనమాట. కొత్త రూల్స్ యాడ్ ఆన్ అయినా కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటాను. తర్వాత ప్యూర్ మ్యాథ్స్కి ఒక నోట్స్ ఉంటుంది నాకు. ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఎక్కువ కదా, కొంచెం అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో ప్యూర్ మ్యాథ్స్కి ఇంకొక నోట్స్ ఉంటుంది. ఇంకా డైలీ మనం మార్క్స్ రాస్తాం కదా, మార్క్స్లో ఇంగ్లీష్లో ఖచ్చితంగా సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ మీరు చదివినవన్నీ కాకపోయినా కొన్ని ఒక 2-3 అయినా ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి, 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా. వాటిని ఏం చేస్తానంటే నేను డైలీ ఇలాగ ఒక ఇంగ్లీష్కి మాత్రమే ఒక బుక్ పెట్టుకొని
డైలీ ఇలా నోట్ చేసుకుంటాను. ఎగ్జామ్ బిఫోర్ కానీ వీక్లీ వన్స్ కానీ నేను రివైజ్ చేసుకుంటాను అనమాట వీటిని. నా నోట్స్ గురించి షేర్ చేశాను కదా. తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ అన్నది నేను అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు అయితే ఏం చేసేదాన్ని అంటే హిందీ న్యూస్ పేపర్ ఇచ్చేవారు. దాన్ని నేను మీన్ టైం అంటే సార్ వచ్చే బిఫోర్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ దానికి అనలైజ్ చేసుకోవడానికి తీసుకునేదాన్ని. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకునేదాన్ని. కొత్త వర్డ్స్ ఉంటే దానికి ఒక మీనింగ్ అనేది నాకు నచ్చిన లాంగ్వేజ్లో నేను రాసుకునేదాన్ని, నాకు అర్థమైనట్టు. దానికి కూడా ఒక చిన్న నోట్స్ ఉండేది నాకు యాక్చువల్లీ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ నేను హిందీ ఏం చేస్తున్నానంటే సమ్ టెక్స్ట్ బుక్ యాప్ తెలుసు కదా, ఆ యాప్లో కానీ ఉంటాయి కరెంట్ అఫైర్స్, అలా చదువుకుంటాను. డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా నేను వీక్లీ చూస్తాను అన్నమాట. అంటే నాకు టైం సపోర్ట్ చేయకపోతే అలా చేస్తూ ఉంటాను. దెన్ ఆఫ్టర్ ఖచ్చితంగా అసలు నాన్ నెగోషియబుల్ థింగ్ ఏమైనా ఉందంటే నేను నా ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే నా ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ నుంచి మార్క్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈవెన్ నా స్కోర్ చాలా లో ఉన్నప్పటి నుంచి నేను మార్క్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. నా కాన్సెప్ట్సే తెలియదు, అసలు సిలబసే తెలియనప్పటి నుంచి, నేను ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పటి నుంచి నేను నా మార్క్స్ స్టార్ట్ చేశాను అనమాట. మార్క్స్ అనేది ఖచ్చితంగా చాలా ఇంప్రూవ్ చేస్తుందండి మిమ్మల్ని డే బై డే. మీరు చేయాల్సింది ఏమైనా ఉందంటే మాక్ రాసిన తర్వాత ఖచ్చితంగా అనలైజ్ అయితే చేయాలి. ఇప్పటి వరకు నేను మార్క్స్ ఎలా రాసేదాన్ని, ఎలా అనలైజ్ చేసుకునేదాన్ని చెప్పాను కదా. ఫస్ట్లీ నా ఫస్ట్ అటెంప్ట్లో అంటే 120 మార్క్స్ వచ్చాయి. అందులో నేను చేసిన చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఆ మిస్టేక్స్ షేర్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే మనకు వచ్చినట్టే అనిపిస్తుంది. క్వాంట్ కానీ రీజనింగ్ కానీ లైక్ జిఏ అయితే ఓ మై గాడ్ ఈ ఆప్షన్స్ అన్నీ నాకు తెలుసు అన్నట్టే ఉంటాయి. ఖచ్చితంగా ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ అని చెప్పి 4-5 సార్లు చదివేదాని క్వశ్చన్, టైం అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేటివ్ వాళ్ళు సెక్షనల్ టైమింగ్ అనేది పెట్టారు. అంటే ఈ సెక్షన్ 15 minutes మాత్రమే ఉంటుంది. ఇంకా ఒకటే క్వశ్చన్లో నువ్వు 2 minutes కన్నా ఎక్కువ ఉంటే ఇంకా ఖచ్చితంగా నువ్వు లాస్ట్ క్వశ్చన్స్ ఏవి అటెంప్ట్ చేయలేవు. బికాస్ ఈచ్ క్వశ్చన్కి అరౌండ్ 30-32 seconds ఉంటుందేమో క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సింది, నేను చేసిన మిస్టేక్ మీరు రిపీట్ చేయొద్దు. క్వశ్చన్ ఒక్కసారి చదవండి, తెలిస్తే అటెంప్ట్ చేయండి, లేదు అంటే మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేయండి. లాస్ట్లో మీరు చూసుకుందరు. మ్యాక్సిమం 30 secondsలో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రీజనింగ్ కానీ క్వాంట్ కానీ కొన్ని క్వశ్చన్స్ తెలిసినట్టే అనిపిస్తాయి, ఇంకొకసారి క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుందని అనిపిస్తుంది. కాకపోతే ప్లీజ్ స్కిప్ చేయడం అలవాటు చేసుకోండి. జిఏ వచ్చేసి ఆప్షన్స్ చాలా టెంప్టింగ్ ఇస్తాడు వాడు. అంటే పెట్టేస్తాం ఇంకా ఇదే కరెక్ట్ అండ్ డ్యామ్ షూర్ నేను అని చెప్పి పెట్టేస్తాం. తీరా చూస్తే ఒకటి ఆప్షన్ ఉంటే ఇంకొక ఆప్షన్ అవుతుంది. అందులో కొంచెం ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి, గెసెస్ చెయ్యొద్దు. ఎందుకంటే నెగిటివ్ స్కోర్ ఉంది, 0.5 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ స్కోర్ ఎక్కువ ఉంటే కూడా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా స్కోర్ తగ్గిపోద్ది మీరు రైట్ క్వశ్చన్స్ పెట్టిన దానికి. ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ థింగ్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా స్కోర్ బాగా వస్తుందండి. మన లక్ బాగుంటే మనం ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవ్వచ్చు కూడా. ఇప్పుడు 10th ఇప్పుడిప్పుడే ఫినిష్ చేసుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఇంటర్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ చదవాలి. ఆబ్వియస్గా గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి వస్తాయి, అందులో రీజనింగ్ కానీ క్వాంట్ కానీ లైక్ ఇలాంటివన్నీ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి క్యాంపస్ రిక్రూట్మెంట్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. ఈ ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు ఏంటంటే 10th వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఉంటుందండి. బికాజ్ అప్పటి వరకు మీరు అదే సిలబస్ చదువుతూ ఉంటారు. నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. 10th ఎలిజిబిలిటీలో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వండి. మ్యాథ్స్ బాగా చేయగలను అనుకునే వాళ్ళైతే మేబీ ఫస్ట్ అటెంప్ట్లోనే కూడా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా జనరల్గా 10th అయిపోయిన వెంటనే దేనికి ప్రిపేర్ అవుతారు, కొందరు పాలిసెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటారు, ఇంటర్ చేయాలనుకుంటారు, అలా ఉంటుంది కదా. అప్పటికి నెక్స్ట్ పాలిసెట్కి అయినా ప్రిపేర్ అయ్యే సిలబస్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది, యాక్చువల్గా మ్యాథ్స్ అది కానీ. సో ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వండి. చాలామందికి తెలీదు. పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో దయచేసి పిల్లలకి అప్లై చేయించండి, ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మనకి ఈ నోటిఫికేషన్స్ గురించి తెలియకపోవడం వల్ల అప్లై చేయట్లేదు, తెలిస్తే ఖచ్చితంగా చేస్తారు. ఆబ్వియస్గా చదువుకున్న పిల్లలకు కూడా చాలామందికి తెలియదండి, ఈవెన్ నాకు కూడా తెలియదు అప్పుడు.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ ఏమైనా ఫర్దర్ నోటిఫికేషన్స్ ఉన్నా నెక్స్ట్ 12th బేస్ మీద ఉన్న సిహెచ్ఎస్ఎల్ కానీ ఇంకా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ రైల్వేలో అయితే ఎగ్జిస్టింగ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఉందండి. ఈ మంత్ 29th ఎండ్ అయిపోతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ ఎలా అప్లై చేయాలి, మీ పిల్లల చేత ఎలా అప్లై చేయించాలి అన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నది తెలుస్తూ ఉంటాయన్నమాట. షార్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. నెక్స్ట్ స్పీడ్ మ్యాక్స్ మీద వీడియో చేస్తాను, డెఫినెట్గా సపోర్ట్ చేయండి. హోప్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా టాపిక్ మీద డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలి అని చెప్పి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ సూన్ ఇన్ ద షార్ట్ వీడియో.